ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులను నిన్న హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన విజయవాడ తీసుకొచ్చారు. ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు. ఇప్పటికే ఈ కేసులో కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. కానీ సీతారామాంజనేయులు మాత్రం ఎటువంటి బెయిల్కు ప్రయత్నాలు చేయలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సిఐడి అధికారులు సీతారామాంజనేయులను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పుడు సీతారామాంజనేయులు వ్యూహం ఏంటి, అసలు ఇంతవరకు బెయిల్ తీసుకోకపోవడానికి, బెయిల్ ప్రయత్నాలు చేయకపోవడం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. వైసీపీ నాయకులు అంటున్నారు ఇది అక్రమ అరెస్ట్ అని. కానీ ఆయన వేధింపులకు పాల్పడ్డారు అనటానికి ఆధారాలు ఉన్నాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేసిన తరువాత విచారించారు ఏపీ సిఐడి అధికారులు.